మీటింగ్తో సమస్యకు కొలికి వచ్చింది అనుకోవచ్చా? అసలు వాళ్ళు నిజంగానే కలిసి మాట్లాడుకుని డిస్కస్ చేసి ఉంటారా టాపిక్స్? అంటే ఐ డోంట్ థింక్ ఇది ఈ మీటింగ్ వల్ల ఏదో సమస్యకు సొల్యూషన్ వస్తుందని కాదు. ఇప్పుడు ఏంటంటే ఆమె కవిత చిన్న కుమారుడు అమెరికాలో చదువుకునేందుకు పంపిస్తున్నారు. ఆల్రెడీ పెద్ద కుమారుని కూడా మొన్ననే అతను గ్రాడ్యుయేషన్ కూడా అందుకున్నాడు. ఆ గ్రాడ్యుయేషన్ సెరమోనీకి కవిత స్వయంగా అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయిన సందర్భంలోనే ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. ఆమె రాసిన లెటర్ లీక్ అయింది ఆమె అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు. సో ఆ లెటర్ లీక్ అయిన సందర్భంలో బయటకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఆమె ఆ లెటర్ రాసింది నేనే, మా నాన్న దేవుడు, చుట్టుపక్కల ఉన్నాయి దయ్యాలు అని మాట్లాడారు. సో పెద్ద కుమారుడు ఆల్రెడీ యూఎస్లో చదువుతున్నారు. ఇప్పుడు చిన్న కుమారుడు ఆర్యాని కాలేజీలో చేర్పించేందుకోసం అమెరికా వెళ్తున్నారు. వెళ్ళడంలో భాగంగా కవిత టీమ్ వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉంటారు. కేసీఆర్కు గారి ఆశీర్వాదం కుమారుడికి, మనవడికి కేసీఆర్ ఆశీర్వాదం గురించి ఫామ్ హౌస్కు వెళ్తున్నట్టుగా వాళ్ళే ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఫామ్ హౌస్ నుంచి అయితే మనకి ఇంకా ఎటువంటి విజువల్ రాలేదు. లాస్ట్ టైం కేసీఆర్ ఈ గొడవ తర్వాత కాళేశ్వరం విచారణకి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినప్పుడు అప్పుడు కొంత విజువల్స్ వచ్చాయి. కేసీఆర్ ఏమో లిఫ్ట్లోంచి దిగుతారు, కవితనేమో పైన మెట్ల మించి నడుచుకుంటూ వస్తారు. సో దూరంలో ఆగిపోతారు. ఫామ్ హౌస్లో ఉన్న ఇంట్లో పైన ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ రకరకాలుగా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కవిత ఏమో చెప్పారు తన భర్తతో కలిసి కేసీఆర్ టిఫిన్ చేశారు, మేము అంతా బాగానే మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇంకో పేపర్లో ఇంకో విధంగా అసలు కేసీఆర్ కవితను చూసి మాటనే మాట్లాడలేదు అని చెప్పారు. సో వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మనకు తెలీదు బయటి ప్రపంచానికి. అట్లాగా లెటర్ లీకేజ్ వెనుక ఫామ్ హౌస్లో ఉన్నవారే హస్తం ఉంది. ఇండైరెక్ట్గా ఆమె సంతోష్ని, కేటీఆర్ని ఇద్దరి అర్థం వచ్చే విధంగా వాళ్ళే లీక్ చేశారు, ఈ విధంగా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్తున్నామని అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ ఇచ్చి ఆర్యాను గ్రాడ్యుయేషన్ చదువు కోసం వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదం కోసం వెళ్తున్నారని చెప్తున్నారు. సో ఆ సందర్భంలో ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళారు. నాకు తెలిసిందంటే కేటీఆర్ నందినగర్ హౌస్లోనే ఉన్నారు, ఫామ్ హౌస్లో లేరు నాకున్న సమాచారం మేరకు. బహుశా ఎందుకంటే ఇవాళ ఆయన జెండా ఎగరవేశారు ఇక్కడ తెలంగాణ భవన్లో. జనరల్గా August 15th కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జెండా మనకు ఇండిపెండెన్స్ డే జనవరి 26 పార్టీ ఆఫీస్లో నాయన్ నరసింహారెడ్డి ఇదివరకు జెండా ఎగరవేసేవాళ్ళు. ఆయన బయటకు కేసీఆర్ రారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అఫీషియల్గా August 15 జెండా ఎగరేశారు తప్ప ఉద్యమ సమయంలో కూడా జెండా ఎగరేసేందుకు కేసీఆర్ ఎప్పుడు కూడా రాలేదు. మీరు చాలా సందర్భాల్లో చూడండి. ఈవెన్ September 17th అయినా, August 15th అయినా, January 26 అయినా కేసీఆర్ జెండా ఎగరవేయరు. మరి ఎందుకు ఆయనకి ఆ సెంటిమెంట్ ఉందో మనకు తెలియదు. ముఖ్యమంత్రిగా మాత్రం అధికారికంగా ప్రోటోకాల్లో పాల్గొనాలి కాబట్టి పాల్గొన్నారు. దాన్ని పార్టీ అధ్యక్షులుగా ఆయన పార్టీ కార్యాలయంలో ఎప్పుడు ఎగరవేయలేదు. నాయన్ నరసింహారెడ్డి లేకపోతే కె కేశవరావు ఎగరవేసేవారు. ఆ తర్వాత ఇప్పుడు వర్కింగ్ కె కేశవరావు తర్వాత కేటీఆర్ ఇప్పుడు ఎగరేస్తున్నారు. సో ఇప్పుడు ఫామ్ హౌస్కు వెళ్ళి జస్ట్ ఆశీర్వాదం తీసుకుంటారు. అంతకు మించి దీనివల్ల ఏదో కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని అయితే నేను అనుకోను. కేసీఆర్కు డెఫినెట్గా బిడ్డ మీద ప్రేమ ఉంటుంది, కానీ కోపం కూడా ఉంటుంది. మొన్న జరిగిన సందర్భాల్లో తను చెప్పినట్టు వినట్లేదు అన్న కోపం ఉంటుంది కదా. సో అందులో